తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏకైక పోర్ట్ఫోలియో పౌర విమానయాన శాఖ. ఇటీవల ఆ శాఖలో తలెత్తినటువంటి సంక్షోభము జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. తెలుగుదేశం పరువును కూడా ఒక రకంగా చెప్పాలంటే గంగలో కలిపేసినటువంటి ఉదంతంగా కనిపిస్తుంది. టోటల్ ఫెయిల్యూర్ అనే దానికి ఈ శాఖకి నేతృత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశం మంత్రి బాధ్యత తీసుకోవాలి. అదే సమయంలో అతనికి బాధ్యతను అప్పగించినటువంటి నారా లోకేష్, ప్రధానంగా రామ్మోహన్ నాయుడు ఎంపికలో నారా లోకేష్దే ప్రముఖమైనటువంటి పాత్ర. నారా లోకేష్ కూడా ఈ పాత్ర ఉంటుంది అనేటటువంటి విమర్శలు కూడా వినవస్తున్నాయి. తాజాగా చూస్తే కనుక నేషనల్ మీడియాలో పౌర విమాన శాఖ వైఫల్యానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి రాహుల్ గాంధీ అయితే కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా దీనికి బాధ్యత తీసుకోవాలి, టోటల్గా గుత్తాధిపత్యంలోకి తీసుకురావడానికి విమానయాన శాఖను చేసినటువంటి ప్రయత్నం కారణంగానే ఈ వైఫల్యం తలెత్తింది. అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించడం, ప్రతిపక్షాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మానిటరింగ్ అంటే పర్యవేక్షణ విషయంలో ఇంతటి దారుణమైనటువంటి వైఫల్యం ఎప్పుడూ జరగలేదనేటటువంటి విమర్శలు వినవస్తున్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకి సంబంధించినటువంటి ఇష్యూగానే రామ్మోహన్ నాయుడు సామర్థ్యము, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రతిష్ట, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పాలసీలను కూడా ప్రశ్నార్థకం చేసినటువంటి ఉదంతంగా మనం చెప్పాలి. ఎందుకంటే ఈ తీవ్రత ఎంతగా ఉందంటే ఈ మధ్య కాలంలోనే పౌర విమానయాన శాఖ క్రమక్రమంగా వృద్ధి చెందుతూ పెద్ద ఎత్తున అటువైపు ప్రయాణికులను ఆకర్షిస్తున్నది. అంటే మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాస్ కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. దేశీయంగా చాలా ఆదరణ వ్యక్తమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ సంక్షోభము ఒక్కసారిగా విమానయాన రంగంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కుదిపేసింది. 5 రోజుల కాలంలో తలెత్తినటువంటి ఈ సంక్షోభాన్ని చూస్తే రోజుకి 1000 ఫ్లైట్లు, 1000 సర్వీసులు రద్దు కావడము. 5 రోజుల కాలంలో అంటే ఆదివారం నాటికి లెక్క తీస్తే కనుక 5000 సర్వీసులు రద్దు కావడము, 8 లక్షల మంది ప్రయాణికులు తమ ప్రయాణాలని రద్దు చేసుకోవడం లేదా ఇబ్బంది పడడం అనేది జరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున జరిగింది అనేది అర్థమవుతుంది. ఇక ఇండిగో విమానయాన సంస్థే 610 కోట్ల రూపాయలు రిటర్న్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా కొంత మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పౌర విమానయాన శాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేబినెట్ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఈయన ఒక రకంగా ఇండిగో మూల్యం చెల్లించాలి, ఇండిగోను వదలను, ఇలాంటి ప్రకటనలు మేకపోతు గాంభీర్యానికి సంబంధించిన ప్రకటనలే తప్ప దాని మీద ఏం పెద్దగా భవిష్యత్తులో ఏమి ఫలితం ఉంటుందని చెప్పుకోలేము. అయితే దీనికి ఈ వాతావరణం ఏర్పడడానికి ముఖ్యంగా కారణము కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన విధానం ఏదైతే ఉందో, ఫ్లైట్ షెడ్యూల్ అంటే డ్యూటీ టైమింగ్ షెడ్యూల్ అనేటటువంటి దాన్ని లిమిట్ చేస్తూ ఒక విధానం తీసుకోవడంతో దానిని ముందుగా విమానయాన సంస్థలను అప్రమత్తం చేసి తగినంత మంది పైలట్లు ఉండేటటువంటి జాగ్రత్తలు తీసుకునే సమయం ఇవ్వకుండా సడన్గా ఈ పాలసీ అనేది ఇంప్లిమెంటేషన్లోకి రావడంతో ఇండిగో లాంటి సంస్థలు దీనికి ముందుగా జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకోకపోవడము, ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ షెడ్యూల్ అనేటటువంటిది, డ్యూటీ టైమింగ్ లిమిట్ అనేటటువంటిది అంటే కొన్ని గంటలు మాత్రమే. ఇటీవల విమాన ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఒక పైలట్ ఎన్ని గంటలు పని చేయాలి, తర్వాత ఎంత విశ్రాంతి తీసుకోవాలి, దాన్ని సిస్టమేటిక్గా ఇంప్లిమెంట్ చేయడం ఇది మంచి నిర్ణయం అయినప్పటికీ కూడా ముందస్తు జాగ్రత్త లేకుండా తీసుకోవడంతో దీని యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ఇండిగో మీద పడింది. ఇండిగో నిజానికి మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ కు అందుబాటులో ఉన్నటువంటి విమానయాన సర్వీస్ గా మనం చెప్పాల్సి ఉంటుంది. రోజుకి ఈ సంస్థ 2000 నుంచి 2300 సర్వీసులు నడుపుతోంది. అంటే ఎంత పెద్ద ఎత్తున సర్వీసులు నడుపుతుందని తెలుస్తుంది. ఒక్క సండే రోజునే చూస్తే కనుక కొంత పునరుద్ధరణ చేశాము అంటే 650 సర్వీసులు మాత్రమే రద్దు చేసుకున్నాము, అంటే రోజుకు 650 సర్వీసులు రద్దు చేసుకున్నాము అని చెప్తుంది సంస్థ. కానీ దీని ఎఫెక్ట్ అనేది విమానయాన రంగం మీద మొత్తం మీద పడింది. ముందుగా అప్రమత్తం చేయడం కానీ విమానయానానికి సంబంధించినటువంటి విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణికులకు సంబంధించిన ఏర్పాట్లు చూడటంలో కానీ విమానయాన శాఖ వైఫల్యం చెందింది. దానికి నేరుగా నిజానికి చెప్పాలంటే విమానయాన శాఖ మంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అధికారులు వీళ్ళంతా ఉన్నప్పటికీ కూడా ఈ వైఫల్యానికి బాధ్యత మంత్రి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తాజాగా నేషనల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చల్లో మాత్రము పక్కాగా టీడీపీని బ్లేమ్ చేయడం, అంటే టీడీపీ మినిస్ట్రీని, టీడీపీ పార్టీని బ్లేమ్ చేయడం అనేది కనిపిస్తుంది. అర్నబ్ గోస్వామి మనకి తెలుసు భారతీయ జనతా పార్టీకి పక్కా ప్రో
బీజేపీ ప్రో నరేంద్ర మోడీ ఉండేటటువంటి వ్యక్తి, కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డగోలుగా వెనకేసుకొచ్చేటటువంటి వ్యక్తి ఏ సందర్భంలో అన్నా సరే తన వాగ్దాటితోటి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి ఒక మౌత్ పీస్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ అన్నట్లుగా వ్యవహరించేటటువంటి అర్నబ్ గోస్వామికే చాలా, అంటే ఈ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ ఫిర్యాదులు కావచ్చు, టోటల్ వైఫల్యం కావచ్చు, దాని కారణంగా అర్నబ్ గోస్వామి తాజాగా నిర్వహించినటువంటి డిబేట్లో తెలుగుదేశం పార్టీని, కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖని చాలా తీవ్ర స్థాయిలో ఆయన దుయ్యబట్టాడు. నేషన్ వాంట్స్ టు నో అనగానే మనకి అర్నబ్ గోస్వామి కనిపిస్తాడు. తాజాగా చూస్తే కనుక దీని మీద తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతినిధి, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో భారీ ఎత్తున ఆయన డిబేట్ నిర్వహించిన సందర్భంగా తెలుగుదేశానికి భవిష్యత్ నాయకుడైనటువంటి నారా లోకేష్ ప్రతి సందర్భంలోనూ వెనకేసుకురావాలి, ఆయన్ని ఎక్స్పోజర్ నేషనల్ స్థాయిలో చేయాలి, ఆయనకి ఎలివేషన్ ఇవ్వాలి, ఆయనే మా తెలుగుదేశం పార్టీకి మొత్తం దిక్కు, ఆయనే అన్నీ చూసుకుంటున్నాడు అనేటటువంటి నేషనల్ ఎక్స్పోజర్ ఇవ్వాలని తెలుగుదేశం అధికార ప్రతినిధులు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఒక నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యంలో డిబేట్లో పాల్గొన్నటువంటి వ్యక్తి నిజానికి మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పటికీ అర్నబ్ గోస్వామి సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చేతులెత్తేయడమే కాకుండా మొత్తం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క ప్రతిష్టనే జాతీయ స్థాయిలో గంగలో కలిపేశారని చెప్పక తప్పదు. ఎందుకంటే నారా లోకేష్ మానిటర్ చేస్తున్నారు అని చెప్పడం అనేటటువంటిది, అంటే నారా లోకేష్ ఎవరు? ఒక రాష్ట్ర మంత్రి జాతీయ స్థాయిలో పౌర విమానయాన శాఖను చేయడానికి ఇన్ వాట్ కెపాసిటీ, ఏ పొజిషన్లో ఆయన కేంద్ర ప్రభుత్వ విమానయాన శాఖని మానిటర్ చేస్తారు, ఓవర్సీయింగ్ ద సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇన్ వాట్ కెపాసిటీ నారా లోకేష్ అంటూ అర్నబ్ గోస్వామి చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడమే కాకుండా టీడీపీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, అంటే తెలుగుదేశం పార్టీకి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, పౌర విమానయాన శాఖకి సంబంధించింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు చూసుకోవాలి, లేదంటే కనుక కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి నేతృత్వంలోనే ఉండేటటువంటి బాధ్యతలు పంచితే కనుక వేరే వాళ్ళు చూసుకోవాలి తప్ప టీడీపీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఇక్కడ? ఇది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీయా, టీడీపీ మినిస్ట్రీయా అంటూ స్పష్టంగానే ప్రశ్నించారు. అంటే చాలా వరకు కూడా ఈ ప్రాంతీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రాంతీయ పార్టీల అగ్రనేతలు ఆ మంత్రిత్వ శాఖని తమ గుత్తాధిపత్యంగా, అదేదో తమ ప్రాపర్టీగా భావించడం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాఖలను కూడా. ఇప్పుడు నారా లోకేష్ నేరుగా మానిటర్ చేస్తున్నారంటే సివిల్ ఏవియేషన్ మానిటర్ జాతీయ స్థాయిలో మానిటర్ చేయడానికి నారా లోకేష్ ఎవరు? రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఆయనకు ఉండేటటువంటి హక్కులేటి? తెలుగుదేశం పార్టీ ఎలా మానిటర్ చేస్తుంది? తెలుగుదేశం పార్టీ మినిస్ట్రీ ఇది అని స్పష్టంగా అడగడమే కాకుండా రామ్మోహన్ నాయుడిని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, అసలు అర్నబ్ గోస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ స్థాయిలో తిట్టడం అనేటటువంటిది గడిచిన 10 ఏళ్ల కాలంలోనే, అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వము నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అర్నబ్ గోస్వామి డిబేట్లను చూసిన వాళ్ళు ఎవరు కూడా ఈ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడము, నారా లోకేష్ ఎంత కాదనుకున్నా నేషనల్ ఫిగర్ అనేది అర్నబ్ గోస్వామికి కూడా తెలుసు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ వల్ల ఆయన నారా లోకేష్ని అంటే సీన్లోకి తీసుకురాకుండా కేంద్ర ప్రభుత్వం మానిటర్ చేస్తుంది. ఆ మాన కూడా అనకూడదు, ఎందుకంటే సాధారణంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిరంతరం 24 అవర్స్ ఆ కంట్రోల్ రూమ్లో ఉన్నాడు. ఇది చెప్పడం పర్వాలేదు, కానీ నారా లోకేష్ మానిటర్ చేస్తున్నారు, నారా లోకేష్ ఓవర్ సీయింగ్ చేస్తున్నాడు అంటే రాష్ట్రాన్ని చూసుకొని రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఏ రకంగా కేంద్ర జాతీయంగా ఉన్నటువంటి విమానయాన శాఖను మానిటర్ చేస్తారు? టీడీపీ పార్టీదా ఈ మంత్రిత్వ శాఖ అని ప్రశ్నించినటువంటి ప్రశ్నలు మాత్రం హేతుబద్ధమైనటువంటివి. తెలుగుదేశం నిజానికి నారా లోకేష్ని పార్టీ పరంగా ఎంత ఎక్స్పోజర్ తెచ్చుకున్నా పర్లేదు, కానీ కేంద్రంలో ఉండేటటువంటి శాఖలను కూడా ఈయనే చూస్తాడని చెప్పడం అనేటటువంటిది తెలుగుదేశం చేసినటువంటి బ్లండరు. దీనిని అందిపుచ్చుకునే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ జాతీయ స్థాయి ఛానల్లో కానీ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పార్టీకి సంబంధించి టీడీపీ చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టి నారా లోకేష్ చూసుకున్నా పర్వాలేదు, కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వ శాఖలు కూడా నేనే మానిటర్ చేస్తాను టీడీపీకి అప్పగించినాయి అంటే మాత్రం ఖచ్చితంగా అది ఒక తప్పుడు నిర్ణయంగానే సంకేతాలు అంతా. అయినప్పటికీ తెలుగుదేశం ఖండించలేనటువంటి దుస్థితిలో ఉందంటే ఆ పార్టీ ఏక వ్యక్తి నియంతృత్వంలోకి భవిష్యత్తులో వెళ్ళబోతుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతాయి.